అందరికీ నమస్తే అండి. కమల్ హాసన్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు. సో గత 45 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సినిమాలు, ఎన్నో అవార్డులు, ఎంతోమంది అభిమానులు, ఒక విలక్షణమైన నటన. సో అంతటి అగ్రనటుడు రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడులో దాదాపుగా 8 ఏళ్ల కిందటే పార్టీ పెట్టారు, రాజకీయ పార్టీ పెట్టారు. పెట్టి ఎత్తుపల్లాలు చూశారు. ఎత్తుపల్లాలు ఏముంది, ఎక్కువగా వాటమే. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టిన తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. 16,13,708 ఓట్లు వచ్చాయి. అంటే ఓవరాల్గా 3.72% ఓట్లు వచ్చాయి. కానీ ఒక్క లోక్సభ స్థానం కూడా గెలవలేదు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో. తర్వాత 2021లో జరిగిన తమిళనాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 2.62% ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఓవరాల్గా 12,10,667 ఓట్లు వచ్చాయి. ఒక్క సీటు కూడా గెలవలేదు. చివరికి కమల్ హాసన్ గారు కూడా, కోయంబత్తూరు నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ గారు కూడా బీజేపీ వాళ్ళ చేతిలో 1728 తేడాతో ఓడిపోయారు. సో అట్లా కమల్ హాసన్ గారి పార్టీ పెట్టిన తర్వాత పొలిటికల్గా ఫెయిల్యూర్స్ చూసింది. ఆ తర్వాత ఆయన తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం ఏంటంటే, రాజకీయంగా కష్టం, ఒంటరిగా వెళ్ళడం కష్టం, ఎంత సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, సినిమా గ్లామర్ ఉన్నా సరే పనికి రావట్లేదు అని ఆయన డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకొని 2023లో డిఎంకేతో పొత్తు పెట్టుకొని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అధికార డిఎంకేకి మద్దతు ప్రకటించారు లోక్సభ ఎన్నికల్లో. దానికి గాను బహుమతిగా ఆయనకు డిఎంకే పార్టీ రాజ్యసభ స్థానం కట్టబెట్టింది. సో ఆయన డిఎంకే తరపున రాజ్యసభలో ఇప్పుడు ఉన్నారు కమల్ హాసన్ గారు. కానీ ఆయనకంటూ ఒక పార్టీ ఏడిసిందిగా, ఆ పార్టీకి ఒక పొలిటికల్ స్ట్రక్చర్ ఉందిగా. గత ఎన్నికల్లో 140కి పైగా స్థానాల్లో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారుగా. సో పార్టీలో రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ పదవులు పొందిన వాళ్ళు, పార్టీ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారుగా. సో వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోకుండా ఇప్పుడు 2026లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ పార్టీలో ప్రస్తుతానికి తిరుగుబాటు మొదలైంది. తప్పే, కమల్ హాసన్ గారు తప్పే. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడవాలి అంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇప్పుడు డిఎంకేతో పొత్తులో ఉండి ఆయన సేఫ్గా రాజ్యసభకు వెళ్ళిపోయాడు. దేశ అత్యున్నత చట్టసభ రాజ్యసభకు ఆయన వెళ్ళిపోయాడు. మరి కేడర్ పరిస్థితి ఏంటి, నాయకుల పరిస్థితి ఏంటి? అట్లీస్ట్ ఒక 5 సీట్లైనా తీసుకొని పోటీ చేయలేకపోయారా డిఎంకే నుంచి? 5 బలమైన నియోజకవర్గాల నుంచి పోటీ చేయలేకపోయారా? సో అది కేడర్కి నచ్చలేదు అండ్ నాయకులకు నచ్చలేదు. పైగా ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి కమల్ హాసన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 60 నియోజకవర్గాల్లో అభ్యర్థుల నుంచి 50,000 చొప్పున డిపాజిట్లు కట్టించుకున్నారంట. సో ఇప్పుడు ఆ డిపాజిట్లు వెనక్కి ఇవ్వమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అది పార్టీలో ఒక కొత్త చిక్కులు వచ్చాయి. అండ్ మీరు చూడొచ్చు, ఎంఎన్ఎం యాస్పిరెంట్స్ డిమాండ్ 50,000 రిఫండ్ ఆఫ్టర్ కమల్ హాసన్ ఎగ్జిస్ట్స్ పోల్ రేస్. యాజ్ కమల్ డిసైడ్స్ టు సిట్ ఇట్ అవుట్, ఎంఎన్ఎం పోల్స్ యాస్పిరెంట్స్ వాంట్ 50K రిఫండ్. 50,000 చొప్పున 60 మంది దగ్గర తీసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు రిఫండ్ ఇవ్వాలి ఉంటుంది. సరే ఇచ్చేస్తారు, అది పెద్ద కష్టమేమి కాదు. 30 లక్షలు ఇవ్వడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. కానీ పార్టీ స్ట్రక్చర్ దెబ్బతింటుంది, పొలిటికల్ ఫ్యూచర్ దెబ్బతింటుంది. ఎందుకో సినిమా గ్లామర్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహనం ఉండట్లేదు వాళ్ళకి. ఆ పబ్లిక్ అభిప్రాయాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా వీళ్ళందరి మీద ఒక మెట్టు పైనే ఉన్నారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా 2009 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టారు. ఆ ఎన్నికల్లో 70 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. ఉభయ రాష్ట్రాల్లో కలిపి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కదా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, 18 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఆయన అలా కొనసాగి ఉంటే 2014 నాటికో 2019 నాటికో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవారేమో. కానీ ఆయన కాంగ్రెస్లో కలిపేసి ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా ఆయన పార్టీ పెట్టారో ఆ పార్టీలోనే మెర్జ్ చేసి ఆయన రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రిగా వెళ్ళిపోయారు. ఆయన 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేశారు 2009లో. ఒక చోట ఓడిపోయారు, మరో చోట ప్రజలు గెలిపించినా ఆయన నిలబెట్టుకోలేదు. ఆ గెలుపుని రిజైన్ చేసేసి కాంగ్రెస్లో కలిపేసి రాజ్యసభకు వెళ్ళిపోయి కేంద్ర మంత్రి అయిపోయి ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఏం సాధించినట్టు ఆయన రాజకీయాల్లోకి వచ్చి? ఆ రాజ్యసభ సభ్యత్వం కోసం, ఆ కేంద్ర మంత్రి పదవి కోసం ఇంతమంది ఎమోషన్స్తో ఆడుకోవాలా? అందుకే చిరంజీవి గారి విషయంలో ఆయన అభిమానులు, రాజకీయ అభిమానులు ఒక ఇంత నిరాశ. తర్వాత విజయకాంత్ గారు తమిళనాడులో, ఆయన 2006లో పార్టీ పెట్టి 2006 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టి 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవల.
8% పైగా ఓట్లు వచ్చాయి కానీ ఒకే ఒక్క సీటు గెలిచారు. ఆ తర్వాత 2011 నాటికి వ్యూహం మార్చుకున్నారు. ఇలా కాదు, ఇలాగైతే మనం గెలవలేము, సో పొత్తు పెట్టుకుందామని చెప్పి అప్పుడు అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకొని 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచారు. 40 సీట్లలో పోటీ చేస్తే 29 గెలిచారనమాట. సో దాంతో ఓకే, విజయకాంత్ గారి వ్యూహం ఫలించిందని అందరూ అనుకున్నారు. సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నది అదే. పవన్ కళ్యాణ్ గారు 2019లో ఎవరితో పొత్తు లేకుండా వెళ్తే ఒక సీట్ వచ్చింది. 2024 వచ్చేసరికి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, 21 సీట్లు వచ్చాయి. సో ఆ తర్వాత 2016 వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ విజయకాంత్ గారి పార్టీ తప్పటడుగులు పడ్డాయి. ఆ తర్వాత ఒక్క ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవట్లేదు. 2016లో 0, ఒక్క అసెంబ్లీ గెలవల. 2021లో 0, ఒక్క అసెంబ్లీ కూడా గెలవల. ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీ ప్రభావం పెద్దగా ఏం లేదు. విజయకాంత్ గారు దాదాపుగా 3 ఏళ్ల కిందట చనిపోయారు. సో అక్కడ విజయకాంత్ గారి పార్టీ అలా అయిపోయింది. ఇక్కడ చిరంజీవి గారి పార్టీ అలా అయిపోయింది. కమల్ హాసన్ గారు చేజేతులా చేసుకున్నది ఉంది. సో ఇప్పుడు ఫోకస్ అంతా విజయ్ పార్టీ మీద ఉంది, టీవీకే పార్టీ మీద ఫోకస్ ఉంది. సో ఈయనకు కమల్ హాసన్తో పోలిస్తే ఇక్కడ యూత్లో క్రేజ్ ఎక్కువ విజయ్కి, అండ్ అర్బన్ ఏరియాస్లో క్రేజ్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు కూడా ఆయన నమ్ముతున్నది చెన్నై, కోయంబత్తూరు, తిరుచిరాపల్లి ఆ ప్రాంతాల్లో ప్రభావం చూపించగలరని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూత్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలనని విజయ్ పార్టీ నమ్ముతోంది. మేబీ వాళ్ళకు ఓటింగ్ పర్సంటేజ్ 10-12% వచ్చినా సీట్లు మాత్రం డౌటే. 20కి పైగా సీట్లు వస్తాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. కానీ వాళ్ళు ఓట్లు చేల్చడానికి ఉపయోగపడతారు తప్ప గెలవడానికి కావాల్సిన ఓట్లు రాకపోవచ్చు అనేది రకరకాల ఒపీనియన్. సో విజయ్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు. నేను అనుకోవడం మాత్రం 8 నుంచి 10 వస్తాయేమో. యాక్చువల్లీ గతంలో 20కి పైగా వస్తాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు అంత ప్రభావం కనిపించట్లేదు. సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు. 8 నుంచి 10 వస్తాయి అని అయితే నా ఒపీనియన్, నా అంచనా. చూడాలి ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallaem.com అని. సో వీళ్ళు ఇప్పుడు 1 year అయింది కాబట్టి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మంచి మంచి ఆఫర్లు ఇచ్చారు. నిజానికి వీళ్ళు లాభాపేక్ష లేకుండా బిజినెస్ చేస్తున్నారండి. కొత్త ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్ లాంచ్ చేశారు కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయితే చాలు, ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే చాలు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఉన్నవాళ్ళు ఉన్నంత వరకు ఒక 20 మంది వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఉపాధికి వస్తే చాలు అనేటట్టు ఉంది. సో అందుకే వీళ్ళ ఆఫర్లు చూడండి, 10% డిస్కౌంట్ కావచ్చు, ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫ్రీ పిక్కిలు ఇస్తున్నారు, ఫ్రీగా మల్టీ మిల్లెట్ పౌడర్ ఇస్తున్నారు. సో వీలైతే మీరు laddupallaem.com సైట్ విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర ఉండే 22 రకాల లడ్డూలు కావచ్చు, హాట్ స్నాక్స్ కానీ, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కానీ, రకరకాల హెల్దీ పౌడర్స్, ఏబీసీ పొడి, ప్రోటీన్ పొడి, జామాకు పొడి, మునగాకు పొడి, ఇలా ఇవన్నీ మీకు కావాల్సిన ఏదైనా బుక్ చేసుకోండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్రోడక్ట్సే ఉన్నాయి. వీళ్ళ దగ్గర దొరికే లడ్డూలు కూడా రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు ఇటువంటివన్నీ ఉన్నాయన్నమాట. సో 99783994 నెంబర్కి కాల్ చేసైనా ఆర్డర్ చేసుకోండి, లేదా laddupallaem.com సైట్ అయినా విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.